హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మన హ్యాష్ ట్యాగ్ అమ్మగారి అబద్ధాల సీక్వెన్స్ ఇంకోటి చూద్దాం అనమాట. అబద్ధాలని ఎందుకు అంటున్నానంటే ఈమె చెప్పే మాటలకి మూతి మీద వాత పెట్టేయాలి నీకు. ఒకటి కాదు 100 వాతలు పెట్టినా సరే నువ్వు చెప్పిన అబద్ధాలకి సరిపోదన్నట్టు. అబద్ధాలననే కంటే ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నావు. నీ మాటిని ఎవడన్నా పని చేసాడనుకో ప్రాణాలతో ఏమంటారు దాన్ని బొందితోనే పోతాడనమాట. ఆడికి ప్రాణాలు ఉంటాయో లేదో తెలీదు. ఒక న్యూస్ నువ్వు చెప్పావనమాట. ఆ న్యూస్ విన్న తర్వాత నవ్వాలా? ఏడవాలా? అర్థం కావట్లేదు నాకు. ఈమె కొన్ని అబద్దాలను ఎందుకంటున్నానంటే అవి సైన్స్ పరంగా కానివ్వండి, హిస్టారికల్‌గా కానివ్వండి అసలు ప్రూవ్ కావవి. అవి అబద్దాలు. వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాననమాట. పోలీసులు మీ వరకేస్తున్నారా? అంటే మీకు వాళ్ళకేమైనా సంబంధం ఉందా? ఇక్కడ ఎవరో చౌదరి అంటండి. నేను ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూసాను. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, కొంతమంది కాదండి అందరూ ఏంటిదంటే, మన భారతదేశంలో ఆడవాళ్ళని గౌరవించాలి. మనకొకటుంది కదండీ! స్త్రీని ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవీ దేవతలుంటారు. లేకపోతే అక్కడ ఆ రాజ్యం అనేది, ఆ దేశం అనేది మంచిగా వర్ధిల్లుతుంది. ఇది మనకు తెలిసిందన్నట్టు. మనం కూడా భారతదేశంలో ఉన్నాం కాబట్టి, ఈ మాటలు మాట్లాడాల్సొచ్చింది. ఆవిడని ఉద్దేశించి ఒక మాటలు మాట్లాడుతున్నాడన్నమాట. ఆహ్, ఏంటి పనికిమాలిన దాన ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ, మా కమ్మ కులాన్ని ఎందుకు మీరు మా కమ్మ కులాన్ని ఎందుకు వాడుతున్నారు మీరు? అని చెప్పేసి ఇలాగా ఆవిడని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, ఈ పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఇతను చెప్పిన దాని ప్రకారం, ఈ పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎవరైతే ఫేవర్‌గా ఉన్నారో, ఆ పార్టీకి ఎవరు ఫేవర్‌గా ఉన్నారో, ఆ పార్టీకి ఫేవర్‌గా ఉన్న ఛానెల్స్ ఎవరున్నాయో వాళ్ళకి మాత్రమే ప్రూఫ్స్ ఇస్తున్నారంటండి. ఎందుకలాగా? నేననట్లేదు. కొంతమంది పోలీసులు కొన్ని వీడియోస్ వీడికిచ్చారంట. సో, ఆ వీడియోస్ అంట మా ఛానల్, మా మీడియా వాళ్ళు అడిగితే ఎక్కడ నేను ఇచ్చేస్తానోనని చెప్పేసి భయపడిపోయి డిలీట్ చేసేసానని చెప్పేసి అంటున్నాడు. అంటే పోలీసులు ఏదైతే డేటా ఉందో అది చాలా కాన్ఫిడెన్షియల్ డేటా. ఇంకేమంటుందంటే ఏదైతే ఉందో ఆ కేస్‌కి ఎవరు ఎవరు కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తారంట. ఏ కేస్‌లోనైనా ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇంకొకటేంటిదంటే పోలీసులు ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే అక్కడ ఎవరు లేరు ఇంక వాళ్ళని పట్టించుకునేటోళ్ళు. ఆ ఆ సంఘటనా స్థలంలో పోలీసులున్నప్పుడు అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మానేయి అలాంటి వార్తలు మానేయి. బాగుపడతావు. ఇంకొకటేమన్నదంటే అసలు నువ్వు ఏం చదువుకున్నావు? హ్యాష్ ట్యాగ్ యూ అని పెడతావు కదా! ఆ హ్యాష్ ట్యాగ్ అర్థమేంటో కూడా తెలుసో తెలీదో నాకు డౌటే అనమాట. ఎందుకంటే బుద్ధి, బాధ్యత లేకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. బుద్ధి, బాధ్యత లేకుండా ప్రజలకు ఎంత అబద్ధాలు చెప్తున్నావంటే అంత అబద్ధాలు చెప్తున్నావు. అసలు చదువుకున్నావో లేకపోతే ఈ టీఆర్‌పీ కోసమే నోటికొచ్చింది అని వాగేస్తున్నావో అర్థం కావట్లేదు. ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? మళ్ళీ చెప్తున్నా. ఏ ఏదైతే ఈమె ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందో నాట్ ఎలిగేషన్స్. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందో దాన్ని మాత్రమే మాట్లాడుతున్నానన్నమాట. స్లీపింగ్ పిల్స్‌ని ఇంజెక్ట్ చేసుకునేవాడంట. గుర్తుపెట్టుకోండి. స్లీపింగ్ పిల్స్‌ని ఇంజెక్ట్ చేసుకునేవాడంట. ఇది చూసేటోళ్ళకి చాలా మంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు మీరు కూడా వేసుకునే ఉండుంటారండి. అంటే మనకి స్ట్రెస్ అయిపోయినప్పుడు గానివ్వండి, లేకపోతే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నిద్ర రానప్పుడు డాక్టర్సే సజెస్ట్ చేస్తారనమాట. ఓకే. అవి డాక్టర్ సజెస్ట్ చేసేవి. ఇన్ జనరల్‌గా ఏంటిదంటే ఈ స్లీపింగ్ పిల్స్ అనేవి ఓరల్ కన్జంప్షన్. అంటే నోటితో వేసుకునే టాబ్లెట్లు. అర్థమైతది. నీకు తప్ప నీ మట్టి బుర్రకు తప్ప ప్రపంచానికి అందరికి అర్థమవుతది. ఆ స్లీపింగ్ పిల్స్‌నంట ఇంజెక్ట్ చేసుకునేవాడంట. ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లిక్విడ్ రూపంలో ఉండాలి. అంటే ఈమె చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే వాటిని వాటర్‌లోనే మిక్స్ చేసుకొని ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఇది. ఇది ఈవిడ చెప్పింది. ఇప్పుడు ఒరిజినాలిటీ చూద్దామా? ఓకే. నువ్వు చెప్పిన ఈ టాబ్లెట్ ఏదైతే స్లీపింగ్ పిల్ ఉందో, ఆ స్లీపింగ్ పిల్ వాటర్‌లో పూర్తిగా కరుగుతదా? కరగదా? ఫస్ట్ అది తెలుసుకునేడు. అది కరగదు. ఎంత ఒక మైక్రో సైజ్‌లోనైనా సరే ఉండిపోతాయి. చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి. ఆ టాబ్లెట్ కంప్లీట్‌గా కరగదు. అదేమన్నా ఈనో టాబ్లెట్ అనుకున్నావా? ఆహ్, గ్లాస్‌లో ఎయగానే బుడుగు బుడుగు అని బుడగలు రావడానికి. ఓ వాగుతావు కదా! లోడ లోడ లోడ. అది ఇంజెక్ట్ చేసి చేసుకున్న ఏదైతే మనకి బ్లడ్ వెసల్స్ ఉంటాయో దాంట్లో క్లాట్స్ ఇమ్మీడియేట్‌గా క్లాట్స్ కడతాయి. అక్కడికక్కడే చచ్చిపోవడం గ్యారంటీ. ఎవ్వడు తీసుకున్నా సరే చచ్చిపోవడం గ్యారంటీ. మరి నువ్వు మీడియా సాక్షిగా ఇలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ ఇదే నిజమని చెప్పేసి ఏంటి? ఇదే నిజమని చెప్పేసి నువ్వన్నట్టు మత్తు కోసం, ఆ మైకం కోసం నువ్వన్నావు కదా! హైక్ వస్తుందంట అని. ఆ హైక్ కోసం ఎవడన్నా ఇంజెక్ట్ చేసుకున్నాడు అనుకో నువ్వు చెప్పిన మాటలిని ఇంకా ఏం లేదన్నమాట. నెక్స్ట్ మినిట్టే దండేసేయడం వాడికి. దేనికి చూపిస్తున్నావు ఇలాంటి దేనికి మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సైంటిఫిక్‌గా చూడు నువ్వు. ఇంకొకటేంటిది క్లాట్స్ ఫార్మ్ అయితాయని చెప్పినాను కదండీ! ఆ తర్వాత ఏంటిదంటే ఇప్పుడు నిద్ర మాత్రలు దేనికి యూజ్ అవుతాయండి మనకి? మనకి ఏదైతే నిద్ర రాకుండా చేస్తున్నాయి దానిని తగ్గించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి మనకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. ఈ గ్లూకోజ్ లాంటివి ఎక్కిస్తారు కదండీ! ఎప్పుడు?
మనం బాగా నీరసం ఉన్నప్పుడు మనకు కొంచెం యాక్టివేట్ అవ్వడానికి, కొంచెం బలం రావడానికి ఎక్కిస్తారనమాట. అంటే మన ముఖ్యమైన అవయవాలు ఏమున్నాయో గుండె కానివ్వండి, లివర్ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ప్రతి చోటకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా! జరుగుతుందా లేదా? బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా! మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఏదైతే స్లీపింగ్ పిల్స్ నీళ్ళలో కలుపుకొని ఇంజెక్షన్ చేసుకున్నాడు అంటుందో, అవి డైరెక్ట్ ఆ గుండెకెళ్తే ఇంకేమైనా ఉందా? అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈవిడ బుర్రలో, ఆ బుర్ర ఉంది కదా పెద్ద బుర్ర, ఆ బుర్రకు తట్టిన ఐడియా ఏంటిదంటే కేవలం బ్రెయిన్‌కి మాత్రమే ఎళ్తది. ఏంటిది? ఆ ఇంజెక్షన్ చేసుకున్నది ఏదైతే టాబ్లెట్ ఉందో ఆ టాబ్లెట్ మాత్రం బుర్రకు మాత్రమే ఎళ్తది. మీన్స్ మెదడుకు మాత్రమే ఎళ్తది. మిగతా ఏ పార్ట్‌కి ఎళ్ళదు. నువ్వు ఒక రూట్ సెట్ చేసావు దానికి మరి. బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం ఉంటుంది. నిజంగా ఇలాంటి పిచ్చి కూతలు కూయడం మానుకో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంత డేంజరో తెలుసా అది? ఇప్పుడు కొన్ని మనకుంటాయన్నమాట. ఫ్లూయిడ్స్‌లోనే తీసుకోండి. కొన్ని మనకి కండరాలకిస్తారు. మన స్కిన్‌కిస్తారండి. స్కిన్‌కిచ్చేవి ఉంటాయి. మజిల్స్‌కి ఇచ్చేవి ఉంటావి. మనకి నరాలకి ఇచ్చేవి ఉంటాయి. పనిలేక చేసారా 3 రకాలు? అవి ఫ్లూయిడ్సే. పనిలేక చేసిర్రా? ఆ! ఆ మొత్తం 3 నీళ్ళే గదా! ఈ స్కిన్‌కి చేసే ఇంజెక్షన్ గాని, మజిల్‌కి చేసే ఇంజెక్షన్ గాని, లేకపోతే నరాలకి చేసే ఇంజెక్షన్ గాని 3 కూడా లిక్విడ్ ఫార్మ్‌లోనే ఉంటాయి గదా! మరి ఆ 2 ఎందుకు నరాల్లో ఎక్కించుకోరు? ఈ నరాల్లో ఎక్కిచ్చేదెందుకు చర్మానికిని, కండరాలకెందుకు చేయరు? అయి ఆళ్ళకి తెలీదు. మనం #యూ అని పెట్టుకుంటాం గదా! అందుకే నీకు తెలుసు. అసలు నీకేంటిదంటే నీకెవరు చెప్పట్లేదు కాబట్టి అలా రెచ్చిపోతున్నావనమాట. పిచ్చి పిచ్చిగాను. ఇన్ కేస్ అట్లా చేసుకుంటే గనుక ఎంబోలిజం వస్తుందండి. ఎంబోలిజం అంటే ఏంటిదంటే ఏదైతే ఒక చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయని చెప్పినా కదా! వాటర్‌లో కరిగిన తర్వాత కూడా అవి స్ట్రక్ అయిపోయి ఏంటిదంటే ఈ ఊపిరితిత్తులకి కానివ్వండి, ఏదైతే మనకి మెయిన్ పార్ట్స్ ఉన్నాయో వాటికి బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. అంటే అవయవాలు పనిచేయకుండా మానేస్తాయి. ఇంకా డేంజరస్ ఏంటిదంటే ఇది డైరెక్ట్‌గా గుండెకెళ్ళిందనుకోండి వెంటనే హార్ట్ అటాక్ వచ్చి వితిన్ మినిట్స్ అనేది చాలా ఎక్కువ. వితిన్ మినిట్‌లోనే చనిపోతాడు. ఇంకా ప్రతి మెడిసిన్‌కి కూడా ఒక ఫార్ములా అనేది ఉంటుందండి. అంటే తలనొప్పికొచ్చేది తలనొప్పికే ఏసుకోవాలి. జ్వరానికొచ్చేది జ్వరానికే ఏసుకోవాలి. ఒక కెమికల్ ఫార్మేషన్ అనేది ఉంటుంది కదండీ! అంటే కెమికల్స్ అంటే మనము ఇన్ జనరల్‌గా చెప్పాలంటే ఒక మైన్యూట్ అనుకోండి, లేకపోతే ఈ మాట మీకు కష్టంగా అనిపించుకోండి. ఒక చిన్న రకం విషమే. విషంతోని విరుగుడు చేస్తున్నాం. మనకి జ్వరం వచ్చింది కాబట్టి దాన్ని ఒక విషంగా చూసుకుంటే, దానికి మనం ఇంజెక్షన్ రూపంలోని, ఇంకొక రూపంలోని దాన్ని సరి చేసుకుంటున్నాం. ఈక్వల్ అన్నట్టు. ఓకే. ఈమె చెప్పినట్టు అది గనక ఇంజెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అండి. భయంకరమైన ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. తెలీదు మనకి. ఎవరన్నా నీ మీద ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతామనమాట మనం. ఇది నువ్వు చెప్పేది. ఒకటి పోక్సో కేస్ పెట్టాలంటే ఎవరు మనకి ఏంటిది ఎవరు కూడా పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులే తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోతారనమాట. ఇంకొకటి స్లీపింగ్ పిల్స్‌ని పొడి చేసుకొని ఇంజెక్ట్ చేసుకుంటే మత్తొస్తది. అరే బాబు! ఎవరని ఈవిడ గారి మాటలిని చేసుకున్నారు. చచ్చిపోతారు. నెక్స్ట్ మినిట్‌లోనే చచ్చిపోతారు. ఇది నువ్వు చేసే వార్తలు. ఇది నువ్వు చేసే హ్యాష్‌ట్యాగ్. ఎవరికి కనెక్ట్ చేస్తున్నావు హ్యాష్‌ట్యాగ్‌ని? అబద్దాలకా? పెట్టుకో అదే చెప్పినా కదా! అందుకనే ఏంటిదంటే #యూ అని పెట్టుకోకుండా అబద్దాల మీ అని పెట్టుకో నువ్వు. సరిగ్గా సరిపోతది నీకు. చదువుకో. ఇప్పటికైనా కాలేజ్‌కెళ్ళో, స్కూల్‌కెళ్ళో చదువుకో. అప్పుడు తెలుస్తది. బేసిక్ కామన్ సెన్స్ అనేది తెలుస్తది. ఎలాంటి వార్తలు చెప్పాలో తెలుస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు చెప్పినట్టు గనక ఎవడన్నా చేసుకొని ఉంటే ఆడు చచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఎవడి రెస్పాన్సిబిలిటీ? మారు ఇప్పటికైనా.